హాయ్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆటో మీద తనకు నచ్చిన కొటేషన్ రాసుకున్నాడు. అయితే దానిని కొంతమంది ఆపి అడ్డగించి అలాగనే కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే దాని మీద నా అభిప్రాయం ఏమిటంటే, అతను రాసిన మాటలను బట్టి అతన్ని యాక్షన్ తీసుకోవటం లేకపోతే అడ్డగించడం జరిగింది. నా అభిప్రాయం, ఒక క్రైస్తవుడిగా నా అభిప్రాయం ఏంటంటే, రాయటం అనేది లేకపోతే స్వేచ్ఛ భావ ప్రకటన అనేది అందరికీ, ప్రతి మతస్థుడికి, ప్రతి వ్యక్తికి ఉంది. అయితే రాయటం అనేది ఇతర వ్యక్తులను కించపరచకుండా, ఇతర మతస్థులను కించపరిచే విధంగా ఉండకుండా ఉండాలి. మన స్వేచ్ఛ, మన భావ ప్రకటన హక్కు ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి హిందువే అని రాశాడు. అందులో తప్పేం లేదు. ఇక్కడ పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే అంటే ఎవరు అనుకోరు, ఎవరు ఒప్పుకోరు. ఇంకొకటి అతను రాసిన ఏమిటంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళు హిందువులే అన్నాడు. ఓకే, తర్వాత జై శ్రీరామ్ అని కూడా రాశాడు. దాన్ని కూడా ఎవరు ఏమో అనరు, పట్టించుకోరు కూడా. ఎందుకంటే అనేక మంది అనేక విధాలుగా రాసుకుంటారు. క్రిస్టియన్స్ కానీ, అలాగనే ముస్లిమ్స్ కానీ, అలాగనే ఎవరు వారి మత విశ్వాసాన్ని బట్టి ఆటోలు కానీ, బండ్లు కానీ, బైకులు కానీ, అలాగనే రకరకాల వాహనాల మీద వారి విశ్వాసాన్ని, వారు పాటించే మత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రాసుకోవటం దేవుడు. ఒక్కొక్క ప్రైజులు అడ్డాన్ని రాసుకుంటారు. ఏసే నిజమైన దేవుడు అనుకుంటారు, ఒక యెహోవా నా కాపురి అనుకుంటారు. అలాగనే ముస్లిమ్స్ అలా రాసుకుంటారు. దాన్ని ఎవరు ఏమనుకోరు. ఇంకొకళ్ళు జై శ్రీరామని రాసుకుంటారు, ఒక్కొక్కళ్ళు హనుమంతుడి బొమ్మ వేసుకుంటారు. ఇలా వారి విశ్వాసాన్ని బట్టి వారు అలా రాసుకుంటారు, వ్యక్తపరుస్తారు. అందులో తప్పేం లేదు. అసలు అవసరం కొంతమంది జెండాలు ఉపయోగించుకుంటారు. జై శ్రీరామ్ జెండా అని, హనుమాన్ జెండాలని, హనుమాన్ బొమ్మలు, జై హనుమాన్ అని ఇలా రాసుకుంటారు. దాన్ని తప్పుగా ఎవరు అనరు. నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే, అతను జై శ్రీరామ్ అని రాసిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. అసలు దాన్ని అడ్డగించితే నేనే తప్పని చెప్తాను. ఇప్పుడు నువ్వు ఎవరైతే నువ్వు రాముడు నిజమైన దేవుడు అని రాసుకో, దాన్ని ఎవరు అడ్డగించరు. నువ్వు లేకపోతే నీ మత విశ్వాసాన్ని బట్టి నీకు రాముడు నిజమైన దేవుడు, శివుడు నిజమైన దేవుడు అని నీకు అనిపిస్తే నువ్వు మైకి పెట్టి అరిచినా ఎవరు అనరు. ఆయన నిజమైన దేవుడు, ఆయనే గొప్ప ఆయన చెప్పుకున్నాను ఎవరు అనరు. కానీ ఇక్కడ పుట్టిన ప్రతివాడు విలువే. ఇక్కడికి పుట్టిన వాళ్ళే మతం మారి వెళ్ళిపోయారు. కాబట్టి మతం మారిన వాళ్ళు తండ్రిని మార్చినట్టే అని ఆ పదం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే మత విశ్వాసాన్ని తీసుకుపోయి తండ్రిని తల్లితో పోల్చటం అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ తండ్రిని మార్చినారు. మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ మతం మారిన మొత్తానికి తండ్రిని మార్చినారు అని. ఇదే మీరు ఏది పెట్టాలి, మీరేమనాలి? ఈ కొటేషన్ పెట్టుకుని ఉంటే ఏముండదు. కానీ మతానికి, తండ్రికి, తల్లికి సంబంధం పెట్టడం వల్ల ఇది అభ్యంతరకరంగా ఉంటుంది. ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదా అంటే, నేను అడిగేది ఏంటంటే, ఇది హిందూ దేశం అని అంటే, ఇది ఇక్కడ పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు హిందువులే అని అంటున్నారు కదా. హిందువులే అయితే ఇది ప్రాంతమా అంటే భారతదేశం అంటే, ఇది భారతదేశం అంటున్నాడు, ఇది హిందూ దేశం అంటున్నాడు. ఇది హిందూ దేశము అని, ఇది దేశమా మతమా అనేది ముఖ్య పాయింట్. ఇది తెలుసుకోవాలి. ఇది దేశమే అయితే ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళు హిందువులే. దేశం కాదు మతం అంటే, నీ మతంలో పుట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒకవేళ మతం మారి వెళ్ళిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఏ మతంలో పుట్టిన వాళ్ళు, క్రిస్టియన్స్గా పుట్టిన వాళ్ళు అందరూ ఎట్ట అవుతారు కదా? కాదు కదా. ఇప్పుడు నేను మతం మరి నా కొడుకులు నేనున్న మతంలోనే పుట్టారు ఇంకా క్రిస్టియన్స్గా, వాళ్ళు ఎట్ట అవుతారు హిందువులని? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మతానికి, తండ్రికి లేకపోతే దేశానికి ముడి పెట్టడం ఇది చాలా అభ్యంతరకరం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది, ఈ తండ్రి అయితే మతం మారితే తల్లి మారినట్టు అంటే, మతం అంటే ఏంటి? అభిప్రాయం ఒక అభిప్రాయాన్ని మారితే తల్లిని మార్చినట్టు ఏంటి? ఇప్పుడు నాకు ఒక పార్టీ అంటే ఇష్టం, లేకపోతే ఒక అభిప్రాయం మీద నిలబడ్డా, ఇది తప్పు కాదు అని తెలిసి మళ్ళీ ఇంకొక అభిప్రాయం మార్చుకున్నా. ఇప్పుడు నేను తల్లిని మార్చినట్ట? అభిప్రాయం మతం అంటేనే. రేపొద్దున నీవు రాముడు గొప్ప దేవుడు అని నువ్వు అనుకుంటావు, కాదులే మళ్ళీ కృష్ణుడు అనుకుంటావు. అప్పుడు అభిప్రాయం మారినట్టే కదా. అప్పుడు నువ్వు తల్లిని మార్చినట్ట. సో నేను చెప్పేది ఏంటంటే, రాసుకోండి. మీరు రాముడు గొప్ప దేవుడు, లేకపోతే హనుమాన్ గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆయన పెద్ద, ఆయన ఇది రాసుకో, తప్పేం లేదు. కానీ ఇతర మతస్థులను కించపడే విధంగా మతం మారితే తల్లిని మార్చినట్టు, తండ్రిని మార్చినట్టు అని అవమానకరంగా ఇతర మతస్థులను మాట్లాడటం అనేది రాంగ్ అని నేను అనుకుంటున్నాను.
అయితే ఒకవేళ ఇదే కొటేషను రైటే మేము అని అనుకుంటే క్రిస్టియన్స్ కూడా రాసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా రాస్తున్నారు వేసి నిజమైన దేవుడు అని రాస్తారు, యెహోవా కోపమే అని రాస్తారు, యెహోవా నా కావరని రాస్తారు, వేరే రాస్తారు. అంతే తప్ప ఒకవేళ వాళ్ళు కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు ఆయనే అసలుకి అదంతా కాదండి. ఒక క్రిస్టియన్ కానీ వేరే వాళ్ళ విధంగా నేనే అనుకోండి, సపోజు నేనే అనుకోని బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి లేకపోతే బైబిల్ ప్రకారం లేకపోతే నేను కాదు వేరే వాళ్ళే అనుకోండి, వేరే వాళ్ళే బైబిల్ ప్రకారం లేకపోతే సృష్టికర్తని తండ్రిగా భావిస్తాం కదా, సృష్టిని చేసింది ఒకే వ్యక్తి కదా, దేవుడు కదా, ఆయనే మనకి తండ్రి లాంటి వాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, నిజమైన తండ్రి. కాబట్టి మరి మీరు ఎంతమంది దేవతలను పూజిస్తున్నారు కదా, మరి మీకు ఎంతమంది తండ్రుల్లో నాకు తెలియదు, నాకు మటుకు ఒకటే తండ్రి అని అంటే అది ఇతర మతస్థులను దూషించినట్టు, ఇతర మతస్థులను అవమానకరంగా మాట్లాడినట్టే అయింది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇతర మతస్థులను కించపరిచే విధంగా ఉంది కాబట్టి అభ్యంతరాలు. జై శ్రీరామ్ అనరు, ఆటో మీద రాసుకుంటే ఎవరేమనరు, బొమ్మలు పెట్టుకుని ఎవరేమనరు. కానీ అతను వాడిన మాట ఏంటంటే మతం మారితే తండ్రిని మార్చినట్టు అనేది నచ్చలేదు నాకు. అది నేను మాడది. నేను ఇప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ అందరికీ? అందరూ ఆటోల మీద జై శ్రీరామ్ అని రాసుకుంటారు, రాముడు బొమ్మలు వేసుకుంటారు, లేకపోతే జెండాలు కట్టుకుంటారు. ఎవరన్నా ఆపినారు ఇంతకాలం? ఎవరు ఆపలా. కానీ అక్కడ ఉన్న రెండో కొటేషన్ ఏంటంటే మతం తండ్రిని మార్చినట్టు తల్లిని మార్చినట్టు. ఈ పదం అనేది నచ్చగా ఆపినారు తప్ప ఏదో భావ స్వేచ్ఛ ప్రకటన ఉందని ఇలా రాయటం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ దృష్టిలో చర్చి మీద రోజు నిజమైన దేవుడు కదా, మీరు కూడా పెట్టుకోండి. రోజు కాకపోతే గంట పెట్టుకుని రాముడు నిజమైన దేవుడు అనుకోండి, శివుడు నిజమైన దేవుడు అనుకోండి, తప్పేం లేదు. కానీ మతం మారితే ఇప్పుడు బైబిల్ ప్రకారం సృష్టిని మొత్తం చేసింది ఒకడే దేవుడు, ఆయనే నిజమైన వాడు అని చెప్పుకుంటారు. దాంట్లో తప్పేముంది? మీరు కూడా అట్నే చెప్పుకోండి. అంతేగాని మతం మారితే తల్లిని మార్చినట్టు ఎక్కడ? ఒకవేళ మతం మారితే తండ్రిని మార్చినట్టు తల్లిని మార్చినట్టు ఒకవేళ మీ గ్రంథాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ మతం నుంచి మతం మారితే తండ్రిని మార్చినట్టు తల్లిని మార్చినట్టు అని మీకేమన్నా బోధిస్తుందా? మీ గ్రంథాలు ఏమైనా బోధిస్తున్నాయా? మరి ఏ రిఫరెన్స్తో మీరు అలా చెబుతున్నారు? ఒకవేళ మతం తల్లి లాంటిది అయితే ఆ మతం నన్ను కించపరిచి నన్ను అవమానకరంగా చేసి నన్ను నానా విధాలుగా ఇబ్బంది పడితే అలాంటి మతం నాకెందుకు, అంటే అలాంటి తల్లి నాకెందుకు అని దూరం గారా? మరి ఇప్పుడు అది తల్లి అయిద్దా తండ్రి అవుతాడా? ఒకవేళ నేను నా మతం లేకపోతే నా తల్లి నా తండ్రి నన్నే హింసిస్తుంటే, నన్నే కొడుతుంటే, నన్నే బాధిస్తుంటే, నా మతంలో ఉన్న నా అన్నదమ్ములు మరి చూస్తూ ఊరుకున్న నా తండ్రి లేకపోతే నా మతం లాంటిది అసలు నాకు తండ్రి ఎలాగవుతాడు అనే డౌట్ రాదా? సో నేను చెప్పేది ఏంటంటే తండ్రితో పోల్చుకోకూడదు. మతం వేరు, అభిప్రాయం వేరు. కాబట్టి ఒకవేళ నేను ఈ మాటలు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా తప్పుగా అంటే నాకు క్షమించాను. నేను ఎందుకంటే మతాన్ని తల్లితోనూ పోల్చకూడదని చెబుతున్నాను. నీ మతం నీకు గొప్పది, అందులో డౌటే లేదు. నా మతం నాకు గొప్పది. అంతేగాని ఈ ఉత్తరం మతస్థులు అన్నీ కించపరిచే విధంగా ఈ విధంగా మాట్లాడటం అనేది రాంగు అని నేను అనుకుంటున్నాను.